హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా స్టైల్లో కందిపప్పు క్యాబేజ్ ఎలా వేయాలో మీకు చూపిస్తున్నా. పిల్లలు ఎవరు క్యాబేజీ తిన్నారు కాబట్టి ఇలా పప్పులో వేస్తే చాలా బాగుంటుందన్నమాట. వాళ్ళకి తెలియని కూడా తెలియదు. క్యాబేజీ పప్పులో మెల్ట్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా మనము పప్పుని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పప్పులో మనము ఇప్పుడు కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకోవాలి. ఇలా వేసుకుని మనము కలుపుకోవాలన్నమాట. ఇందులోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని మనం కలుపుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మనము ఉడికించుకోవాలి. పప్పు 3 వంతులు ఉడికిపోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు మనము పప్పు సగం సగం ఉడికించుకుని తర్వాత వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఉండదు. 3 వంతులు ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత మనం క్యాబేజ్ అయినా అందులో టమాటాలు కానీ మామిడికాయ కానీ ఏదైనా వేసుకోవచ్చు. అప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. అవి కూడా ఉడుకుతాయి సమానంగా, టేస్ట్ బాగుంటుంది. కుక్కర్లో పెట్టుకునే కన్నా పప్పు ఇలా నిదానంగా ఉడికించుకుంటే దాని టేస్ట్ వేరేలా ఉంటుంది, కుక్కర్లో ఉండే టేస్ట్ వేరేలా ఉంటుంది అన్నమాట. ఇలా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఉడుకుతున్న దాంట్లో మనము చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, వన్ స్పూన్ కారం. ఇది కమ్మగా ఉంటుందండి. ఇందులో మనము చింతపండు పులుసు వేసుకోక్కర్లేదు. బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత నేను పప్పులో కొంచెం నెయ్యి వేస్తాను. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఉడికేటప్పుడు నెయ్యి వేస్తే టేస్ట్ సమరుచిగా ఉండి బాగుంటుంది. మనం దీన్ని ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం కొంచెం ఇంగు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత పప్పులో మనం వేసుకోవాలి. ఇలా పోపు వేసుకున్న తర్వాత ఇలా పోపు వేసుకున్న పప్పును మనం పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. నేను ఇక్కడ పోపు అంటున్నాను, మీ తెలంగాణలో తిరగమాత అంటారనమాట. ఇది అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ వాచ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.